పూర్వకాలంలో రోమా గవర్నమెంటు హంతకులకి ఒక విధమైన శిక్ష వేస్తారంట. ఏంటి ఆ శిక్ష తెలుసా? వీడు ఎవరిని చంపాడో ఆ చచ్చిపోయినోడి శవాన్ని వీడి వీపు కేసి కడతారంట. దాన్ని ఓడదీయకూడదు. ఓడదీస్తే వాడికి చిత్రవాదం ఉంటుంది. ఇక ఓడదీయకూడదు. ఈ శవాన్ని అంతే పెట్టుకొని తిరగాలి వాడు. బొమ్మ ఎంత ఘోరం అది. అసలుగా చచ్చిపోయినోడి శవం వెయిట్ ఎక్కువ. మామూలుగా ఉన్నప్పుడు కొంచెం బరువు ఉంటారా, మరి చచ్చిపోయినాక ఏమైద్దో అంతలా బరువు వస్తాడు. ఒక్కొక్క నలుగురు కూడా లీగాడు. వెయిట్ బాగా. సరే, ఆ బరువు భారభరితమైన శరీరం అట్లా అనుకుంటే దుర్గంధం. 3వ రోజు దాటిన కాడి నుంచి ఇక భరించలేం. ఇక ఆ స్థితిలో ఉన్నవాడిని చూసి ఎవడో దగ్గరికి రాడు, ఎవడో దగ్గరికి రానివ్వడు, ఫుడ్ ఉండదు. ఇక వాడి చిత్రవాద ఎలా ఉంటుందంటే, ఎందుకు చంపానురా వీడిని, చంపి వాడిని నిర్జీవం చేసి నేనేదో జీవంతో ఉన్నానే కానీ వీడు చచ్చి కూడా నన్ను సాధిస్తానే ఉన్నాడు. బతికుండి నేను ఆయన చంపాను, ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోయి ఇప్పుడు ఆడు నన్ను చంపుతున్నాడు. చివరికి చచ్చిపోతాడు వీడు. తెలుసా మీకు? చచ్చిపోతాడు వీడు కూడా. అదొక టైపు శిక్ష. దాన్ని ఎత్తాడు రోమాపత్రిక 7లో పౌలు. అయ్యో, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్నాడు. తెలుసా మీకు ఆ వచనం ఉందని? ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువు తల్లి. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అంతే అని ఉంటాడా సలోమే? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అని ఉంటాడా? కొద్దిగా ఫీలింగ్ అమ్మా, ఫీలింగ్. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఎంత బాధపడ్డాడో చూడండి. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ అలాగూ చేయుట కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చెయ్యగోరని కీడే చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. డైలీ శరీరంతో పోరాటం. అప్పటికి ప్రార్థన చేస్తూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం.